రైతు రుణమాఫీ నిధుల సమీకరణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రుణమాఫీకి 35,000 నుంచి 38,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తోంది. కొంత మొత్తాన్ని ప్రభుత్వ భూముల తనఖా ద్వారా సమకూర్చుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైతు కార్పొరేషన్ ద్వారా మరికొన్ని నిధులు సమకూర్చుకోనుంది ప్రభుత్వం. ఆర్బీఐ దగ్గర ప్రభుత్వ భూములు తనఖా పెట్టేందుకు వివరాలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, రుణమాఫీ నిధుల సమీకరణకు సంబంధించి ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ చేసిన విధానం, అక్కడ నిధుల సమీకరణ ఏ విధంగా ఆయా ప్రభుత్వాలు చేసిందనే దానిపైన ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే నిర్ణయాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాదాపుగా కొంతమేర నిధులు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే రుణమాఫీకి దాదాపుగా 35,000 నుంచి 38,000 కోట్ల రూపాయల అవసరం ఉంది. ప్రభుత్వం పెట్టే నిబంధనలకు అనుగుణంగా ఆ తర్వాత ఎంత మేర నిధులు అవసరం అనేది ఒక అంచనా వేసే అవకాశం కనిపిస్తోంది. అట్లీస్ట్ కనీసం 30,000 పైచీలకు నిధులు అయితే అవసరం అనేది ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతు కార్పొరేషన్ ద్వారా కేవలం ఒక 10 నుంచి 15,000 కోట్లు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్న నేపథ్యంలో మిగతా నిధుల సమీకరణ ఏ విధంగా చేయాలనే దానిపైన గత 2 రోజులుగా కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా భూములను తనఖా పెట్టడం ద్వారా కొంతమేర నిధులు సమీకరించుకోవచ్చనే ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తోంది. రంగారెడ్డి అలాగే హైదరాబాద్కు సంబంధించి చుట్టుపక్కల ఉన్న జిల్లాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ఆర్బీఐ దగ్గర తనఖా పెట్టి దాదాపుగా 10 నుంచి 15,000 కోట్ల రూపాయల నిధులు సమకూర్చుకోవాలనేది ప్రభుత్వం యొక్క అంచనాగా ఒక వ్యూహంగా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నిధుల సమీకరణకు సంబంధించి కూడా ఒక వారం రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వచ్చే వారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆ సమావేశంలో నిధులకు సమీకరణకు సంబంధించి కానీ అలాగే భూములకు సంబంధించి తనఖా విషయంపైన కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 లోపు రైతు కమిషన్ ఏర్పాటు చేయడం అలాగే భూములకు సంబంధించి తనఖా పెట్టి నిధులు సమీకరించుకోవడం, ఈ 2 అంశాల ద్వారా రైతు రుణమాఫీకి కావాల్సిన మొత్తం నిధులు సమీకరించుకోవాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన తెలుస్తోంది. కేబినెట్లో దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.